Hey guys, welcome Mr. K Talks Pulepu. So guys, ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో అసలు జాబ్స్ ఎలా అప్లై చేయకూడదో చూద్దాం. సో గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ మీరు కనుక 2025లో జాబ్స్ అప్లై చేస్తే కనుక ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని చివరి దాకా చూసేయండి, అలాగే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ కే టాక్స్. సో గైస్ లెట్స్ స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. సో గైస్ ద ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా మల్టిపుల్ జాబ్స్ కి అప్లై చేయకూడదు. సో గైస్ మనం చాలా మంది చూసే ట్రెండ్ ఇదే. ఏదైనా ఒక ప్లాట్ఫామ్ లోకి వెళ్తారు, ఒక నౌకరీ కానీ లేదా లింక్డ్ఇన్ కానీ ఆ ప్లాట్ఫామ్ లోకి వెళ్తారు, వాళ్ళకి ఏ జాబ్ కనిపిస్తే ఆ జాబ్ అప్లై చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మనకి జాబ్ కావాలి, కానీ అలా అప్లై చేయడం వల్ల మీ యొక్క ప్రొఫైల్ లేక మీ యొక్క రెజ్యూమ్ అనేది స్పామ్ లిస్ట్ లోకి వెళ్తుంది. సో దట్ మీ రెజ్యూమ్ ఏ రిక్రూటర్ కూడా మీకు స్కిల్స్ ఉన్నా సరే వాళ్ళు నోటిఫై చేయరు. ఓకే, సో ఎప్పుడు కూడా మనం ఏది పడితే ఆ జాబ్స్ అప్లై చేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కేర్ఫుల్గా చదివిన తర్వాత ఆ యొక్క స్కిల్ సెట్ మనకు రెజ్యూమ్లో ఉన్న స్కిల్ సెట్స్తో మ్యాచ్ అవుతుందా లేదా అని అనలైజ్ చేసుకుని ఆ తర్వాత మనం ఆ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. ఒకవేళ వితౌట్ ఏదైనా మనం చూడకుండా అప్లై చేసామంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ చేయరు, అలాగే మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. సో దట్ ఎప్పుడు కూడా అలా బల్క్ అమౌంట్లో జాబ్స్కి అప్లై చేయకండి. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత టైం తీసుకుని అట్లీస్ట్ ఒక రోజుకి 5 జాబ్స్ అప్లై చేసుకున్నా అది చాలు. ఓకే, సో గైస్ నెవర్ ఎవర్ డూ దాట్. సో ఎప్పుడు కూడా బల్క్గా మీరు జాబ్స్కి అప్లై చేసుకోవద్దు. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి మీ యొక్క రెజ్యూమ్ ఎప్పుడు కూడా పాత రెజ్యూమ్ని పంపకండి. సో నేను చూసినట్లో ఎక్కువ రిపీట్ అయ్యే మిస్టేక్ ఇదే. ఎప్పుడు కూడా మనం ఓల్డ్ రెజ్యూమ్, అసలు ఇక్కడ ఓల్డ్ రెజ్యూమ్ అంటే ఏంటంటే కనుక చాలా మంది బీటెక్లో వాళ్ళకి రెజ్యూమ్ చేసుకుంటారు, వాళ్ళు ఆల్రెడీ ఒక ఇంటర్న్షిప్ లేదా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో అప్గ్రేడ్ అవుతూ ఉంటారు, కానీ ఏదైనా ఒక జాబ్ వస్తే కనుక వాళ్ళ యొక్క పాత రెజ్యూమ్ని పంపించేస్తూ ఉంటారు. సో ఇది ఎప్పుడు కూడా చేయకండి, ఎప్పుడు కూడా మీ యొక్క రెజ్యూమ్ అప్డేట్ అవుతూ ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ ప్రో టిప్ ఏంటంటే కనుక మన యొక్క జాబ్ సెర్చింగ్ ప్లాట్ఫామ్స్లో మనం రెజ్యూమ్ అప్డేట్ చేస్తూ ఉండే కొద్దీ కూడా మన ప్రొఫైల్ ముందుకు పుష్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఆ యొక్క ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉన్నారు అని అర్థం అన్నమాట. ఓకే, సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రతిదీ కూడా హ్యూమన్ కాదు, ప్రతిదీ కూడా ఒక సాఫ్ట్వేర్. సో మీరు చేసిన యాక్షన్స్ అది చదివి మీ యొక్క రెజ్యూమ్ని ముందుకి పంపుతుంది. ఓకే, సో గైస్ ఎప్పుడు కూడా మీ యొక్క పాత రెజ్యూమ్ని పంపకండి. అలాగే ఈ యొక్క టాపిక్లోనే ఒక ప్రో టిప్ ఏంటంటే కనుక మీ యొక్క రెజ్యూమ్లో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకుండా చూసుకోండి. సో గైస్ ఈ రోజుల్లో ఒక చిన్న స్టార్టప్ దగ్గర నుంచి ఒక పెద్ద కంపెనీ దాకా ప్రతి కంపెనీస్ కూడా ATS సాఫ్ట్వేర్ బాగా యూజ్ చేస్తున్నారు. సో గైస్ అసలు వాట్ ఈస్ ATS మీకు తెలియాలంటే కనుక అసలు దాని గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో చేయొచ్చు. మీకు కావాల్సిన డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అసలు ATS అంటే ఏంటి, మనం దాని ఫ్రెండ్లీగా రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఎప్పుడు కూడా మీ యొక్క నేమ్ దగ్గర నుంచి మీ యొక్క స్కిల్స్ దగ్గర, అలాగే మీ కింద సిగ్నేచర్ ప్లేస్ దగ్గర కూడా ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్, ఏ గ్రామర్ పంక్చువేషన్ మిస్టేక్స్ ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే ఒక్క చిన్న గ్రామర్ మిస్టేక్ ఉన్నా సరే ATS సాఫ్ట్వేర్ దాన్ని స్వైప్ చేస్తుంది. ఓకే, సో ఇది మీరు కేర్ఫుల్గా చూసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ హెల్ప్ కావాలంటే కనుక మీకు గ్రామర్లీ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, లేదా మీకు ఆన్లైన్ చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటితో మీ యొక్క రెజ్యూమ్ని అనలైజ్ చేసుకుని ఏదైనా ఒక గ్రామర్ మిస్టేక్స్ ఉంటే కనుక మీరు కరెక్ట్ చేసుకోండి. ఓకే, సో గ్రామర్ మిస్టేక్స్తో ఉన్న రెజ్యూమ్ ఎప్పుడు కూడా పంపకండి. ఓకే, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి రిక్రూటర్ని గోస్ట్ చేయటం. సో గైస్ చాలా మంది చెప్పాను కదా, నా ఫస్ట్ పాయింట్లో మనం మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకి పెర్ డేకి 4 ఇంటర్వ్యూ కాల్స్, 3 ఇంటర్వ్యూ కాల్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది రిక్రూటర్కి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను అని చెప్తారు, కానీ అక్కడ లాస్ట్ ఇంటర్వ్యూ రౌండ్కి వాళ్ళకి వేరే ఇంపార్టెంట్ కంపెనీ, లేకపోతే ఒక కంపెనీ వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ ఇస్తుంది, లేకపోతే ఒక కంపెనీ వాళ్ళకి మంచి పొజిషన్ ఇస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు ఈ కంపెనీ లెఫ్ట్ చేసి ఆ కంపెనీలో ఎక్కువ జాయిన్ అవుతూ ఉంటారు. సో గైస్
ఇది క్యాండిడేట్ వల్ల ఎటువంటి ఇష్యూ కాదు, కాకపోతే ఆ యొక్క రెజ్యూమ్కి ఆ యొక్క ప్రొఫైల్కి ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి రిక్రూటర్స్ కూడా ఒక క్యాండిడేట్ని ఆన్ బోర్డింగ్ దగ్గర నుంచి ఇంటర్వ్యూ దాకా ప్రతిదీ కూడా వాళ్ళు అక్కడ నోట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఆ ఇంటర్వ్యూకి మీకు గోస్ట్ చేస్తారో, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు వస్తున్నాను అని చెప్పి, అప్పుడు వాళ్ళు అక్కడ నోట్స్ రాస్తారన్నమాట. అంటే ఆ యొక్క రిక్రూటర్కి మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఆల్రెడీ ఫామ్ అయిపోతుంది. సో దీనివల్ల మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆ కంపెనీకి మీరు మళ్ళీ ఎంటర్ అవ్వాలన్నా, లేకపోతే ఏదైనా మీ ఆ కంపెనీకి మళ్ళీ మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నా సరే, వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది ఆ ATS సాఫ్ట్వేర్. దాంట్లో అసలు మీకు క్యాండిడేట్స్కి పాస్ట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఇటువంటి ఈ క్యాండిడేట్ ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ చేసామా చేయలేదా మొత్తం కూడా చూస్తారు. సో బీ కేర్ఫుల్, ఎప్పుడు కూడా అటువంటి ఇష్యూస్ చేయకండి. ఒకవేళ మీకు వేరే కంపెనీలో ఆల్రెడీ జాబ్ కాల్ మంచి శాలరీ వస్తే కనుక వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, నాకు ఆల్రెడీ వేరే కంపెనీలో మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు, సో ఐ వాంట్ టు షిఫ్ట్ దట్ కంపెనీ అని చెప్పి ఒక మంచి నోట్తో వాళ్ళకి చెప్పారనుకోండి, మీ మీద వాళ్ళకి ఒక బెస్ట్ ఇంప్రెషన్ వస్తుంది. అండ్ అలాగే క్యాండిడేట్ ట్రాన్స్పరెన్సీగా ఉన్నాడని చెప్పి వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ కూడా వస్తుంది. సో గైస్ చాలా గుర్తుపెట్టుకొని మంచి టిప్ ఇది. అప్లై ఇర్రెలవెంట్ జాబ్స్. సో ఆల్రెడీ చెప్పిందే, సో మనం ఏ జాబ్ పడితే ఆ జాబ్ మనం అప్లై చేయకూడదు. సో మన స్కిల్స్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ జాబ్ మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మనం చేసేది మెకానికల్ ఇంజనీరింగ్, కాకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్స్కి, సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్కి, లేకపోతే ఏదైనా ఒక కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ జాబ్స్కి చేస్తూ ఉంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ టెక్నికల్ ట్రేడ్. సో మీరు కస్టమర్ సపోర్ట్కి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇటువంటి జాబ్స్కి మనం మన ఒక బ్రాండ్స్కి తగ్గట్టు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఒక చిన్న కీ నోట్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. 4 చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక చాలా మంది ఏంటంటే కనుక వాళ్ళ రెజ్యూమ్లో బాగా ఎక్కువ స్కిల్స్ చూపిస్తూ ఉంటారు. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సి లాంగ్వేజ్ వచ్చు, కాకపోతే వాళ్ళు జావా, సి, పైథాన్, ఒరాకిల్ అని చెప్పి చాలా ఎక్కువ స్కిల్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి దాంట్లో మినిమం బేసిక్స్ లేకపోయినా. సో గైస్ ఇది చాలా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. సో ఎప్పుడు కూడా మనం అలాగ మన రెజ్యూమ్లో ఎక్కువ స్కిల్స్ చూపించకూడదు. ఎందుకంటే రిక్రూటర్స్కి మీ గురించి తెలిసిన ఒకే ఒక డాక్యుమెంట్ ఆ రెజ్యూమే. సో వాళ్ళు ఏదైనా క్వశ్చన్ షూట్ చేయాలంటే కనుక వాళ్ళ ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక ఆ రెజ్యూమ్లో నుంచి అడుగుతారు. సో మీరు చేయాల్సి ఏంటంటే కనుక మీకు దేంట్లో అయితే బేసిక్ నాలెడ్జ్ ఉందో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ అంటే ఇన్ డెప్త్ కూడా కాదు. సో మీకు దేంటైతే బేసిక్ నాలెడ్జ్ ఉందో ఆ స్కిల్స్ మాత్రమే మీరు దాంట్లోకి ఎంటర్ చేయాలి. సో మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఆ స్కిల్ ఆ రెజ్యూమ్లో ఉండాలి. అటువంటి స్కిల్ ఏది లేకపోయినా ఇట్స్ ఓకే. మీకు స్కిల్స్ ఏమి లేకపోతే కనుక దాంట్లో మీకు రిక్రూటర్కి మీరు చెప్పొచ్చు. సో గైస్ కొన్ని జాబ్స్ ఇంటర్వ్యూస్ ఫ్రాంక్నెస్ అలాగే ట్రాన్స్పరెన్సీ మీద కూడా మీరు సెలెక్ట్ అవుతారు. మీకు ఎటువంటి స్కిల్స్ లేకపోయినా సరే క్యాండిడేట్ ట్రాన్స్పరెన్సీగా ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి నాట్ సెర్చింగ్ అబౌట్ కంపెనీ. సో గైస్ మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేక ముందు ఆ కంపెనీ గురించి మనం తెలుసుకోవాలి. ఆ కంపెనీ ఏంటి, రీసెంట్గా ఏమైనా ఆ కంపెనీకి అవార్డ్స్ వచ్చినాయా, రీసెంట్గా కంపెనీ ఏమైనా ప్రోడక్ట్ లాంచ్ చేస్తుందా, రీసెంట్గా ఆ కంపెనీకి ఉన్న అచీవ్మెంట్స్ ఏంటి, ఆ కంపెనీస్కి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అండ్ ఇంపార్టెంట్ థింగ్ అంటే కనుక ఆ కంపెనీస్కి ఉన్న కాంపిటీటర్స్ ఎవరు, ఆ కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు, ఆ కంపెనీ ఆ కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే ఏం చెయ్యట్లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెక్నికల్ రౌండ్లో మీరు ఏదైనా ఒక క్వశ్చన్ హైలైట్ చేసి, సార్ మనం ఆ కాంపిటీటర్స్ వాళ్ళు అది చేస్తున్నారు, మనం అది చెయ్యట్లేదు, చేస్తే మన కంపెనీకి మంచి గ్రోత్ ఉంటుంది. ఇటువంటి ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూస్కి ఒక మంచి ఇంప్రెషన్ కలగజేస్తాయి. అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ కూడా టాప్ లిస్ట్లో వెళ్ళడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో గైస్ చాలా గుర్తుపెట్టుకోండి, ఇది మంచి ప్రో టిప్. మీరు ఇంటర్వ్యూస్లో ఎంత మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో గైస్ అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసరికి, సో గైస్ మీరు ఫ్రెషర్ అయినా లేకపోతే మీరు ఒక ప్రొఫెషనల్ అయినా సరే ప్రతి కంపెనీలో ఒక 3 months ప్రొబేటరీ పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెష్ అయితే కనుక అట్లీస్ట్ ఒక 6 months ఉంటుంది, 1 year ఉంటుంది. సో
వాట్ ఈస్ ప్రొబేటరీ పీరియడ్ అంటే కనుక, సో ఈ ప్రొబేటరీ పీరియడ్లో కంపెనీ మీ మీద ట్రైనింగ్ కానీ లేకపోతే ఒక ఎంప్లాయీకి కావాల్సిన ప్రతి ఒక్క అసెట్ ప్రొవైడ్ చేస్తుంది మీరు అక్కడ నేర్చుకోవడానికి. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ అయితే కనుక అట్లీస్ట్ ఒక 2 to 3 months ఖచ్చితంగా ఉంటుంది. సో when it come to ఫ్రెషర్స్ అయితే కనుక మీరు ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చిన ప్రతి వర్క్ కంప్లీట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా టైం లైన్ ఇస్తే ఆ టైం లైన్ తగ్గట్టు వాళ్ళ ముందు నడుచుకోవటం కానీ, ప్రతిదీ కూడా మీరు అక్కడ నీట్గా డీటెయిల్గా చేస్తే కనుక మీకు అప్కమింగ్ ఇయర్స్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ఏ బెస్ట్ ఇంప్రెషన్. ఓకే, అలాగే ఒకవేళ మీరు ప్రొఫెషనల్ అయితే కనుక మీరు 3 monthsకి చాలా హార్డ్గా వర్క్ చేయాలి. సో మీకు ఏదైనా టార్గెట్స్ ఉంటే కనుక అది అచీవ్ చేయండి. లేకపోతే మీ యొక్క డైలీ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండండి. ప్రతి మంత్ కూడా మీ యొక్క మేనేజర్కి ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉండండి. ఒక్కొక్కసారి మేనేజర్ మీ దాకా రాడు, కానీ మీరే మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉండాలి. దిస్ ఇంక్లూడ్ ప్రొయాక్టివ్నెస్ అనమాట. సో ఆ క్యాండిడేట్ ఎంత ప్రొయాక్టివ్గా ఉన్నాడు అనే దాన్ని ఎక్కువ ఇది చూపిస్తుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోస్కి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ కే టాక్స్.